శ్రీ రేణుకాంబ మాంత్రిక జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిషులు కాళికాదేవి ఆరాధకులు ప్రధాన తాంత్రిక శ్రీ ఎంఎన్ శాస్త్రి గారు స్త్రీ పురుష వశీకరణ 100% గ్యారంటీ. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కాళికా దైవ శక్తి పూజల ద్వారా పరిహారం చేయగలరు. ఫోన్ నంబర్ 8105948002 బెంగళూరు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన శరీరంలోని రక్తంలో యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటే ఏ సమస్యలు వస్తాయి? అలాంటి సమస్యలు వచ్చినప్పుడు మన శరీరంలో వచ్చే మార్పులేంటి? అదేవిధంగా మనం మార్చుకోవాల్సినటువంటి ఆహారపు అలవాట్లేంటి? ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. మన శరీరానికి చాలా రకాలైన పదార్థాలు అంటే నీరు దగ్గర నుంచి రసాయనాల వరకు కూడా అన్నీ అవసరమే. అయితే ఏది ఎంతవరకు అవసరమో అంతవరకే మనం తీసుకోవాలి. వాటిలో హెచ్చు తగ్గులు మనకు అనారోగ్య కారకమవుతాయి. అయితే మన శరీరంలో చాలా రకాలైనటువంటి రసాయనాలు కనిపిస్తూ ఉంటాయి. మెరుగైన జీవనం కోసం మన శరీరంలో ఈ రసాయనాలన్నీ ఉండడం అనేది చాలా చాలా ముఖ్యం. మన శరీరంలో ఉండేటటువంటి యూరిక్ యాసిడ్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇతర రసాయనాల లాగానే యూరిక్ యాసిడ్ కూడా మన శరీరంలో కనిపిస్తుంది. యూరిక్ యాసిడ్ అనేది మన శరీరంలో కనిపించే వ్యర్థ పదార్థం. ఇది మూత్రంతో పాటుగా శరీరం నుంచి బయటకు వెళ్ళిపోతుంది. మరి ఇలా బయటకు వెళ్లాల్సినటువంటి యూరిక్ యాసిడ్ ఎక్సెస్ గా ఉన్నప్పుడు మన శరీరంలోని ఏ ఏ భాగాల్లో ఇది నిలిచిపోతుంది? తద్వారా ఆ భాగాల్లో వచ్చే మార్పులేంటి? అదే విధంగా ఆ యొక్క యూరిక్ యాసిడ్ అంటే ఎక్సెస్ అయినటువంటి యూరిక్ యాసిడ్ ని మనం బయటకు పంపడానికి తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు ఏంటి? ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. దానికంటే ముందు మీకు మా రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని అయితే చివరి వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. మీ లైక్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది. వాస్తవంగా చెప్పుకోవాలంటే మనం ప్యూరిన్ కలిగినటువంటి ఏదైనా ఆహార పదార్థాన్ని తినేటప్పుడు లేదా త్రాగినప్పుడు దాన్ని జీర్ణం చేసే ప్రక్రియ తర్వాత యూరిక్ యాసిడ్ మన శరీరంలో ఏర్పడుతుంది. శరీరంలో కొంత మొత్తంలో యూరిక్ యాసిడ్ ఉన్నప్పుడు సమస్య ఉండదు, కానీ దాని పరిమాణం పెరిగినప్పుడు మనం అనేక సమస్యలను ఎదుర్కోవలసి వచ్చే పరిస్థితులు ఉంటాయి. మన శరీరంలో సాధారణంగా డెసిలీటర్ కు 3.5 mg నుంచి 7.2 mg యూరిక్ యాసిడ్ ఉంటుంది. మానవ శరీరంలో యూరిక్ ఆమ్లం పెరగడానికి చాలా రకాలైన కారణాలే ఉంటాయి. పంది మాంసం, చికెన్, చేపలు, మటన్, కాలీఫ్లవర్, పచ్చి బఠానీలు, కిడ్నీ బీన్స్, పుట్టగొడుగులు, బీర్, ఆల్కహాల్ వంటి ప్యూరిన్ అధికంగా ఉండేటటువంటి ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల మన శరీరంలో ప్యూరిన్ పరిమాణం గణనీయంగా పెరిగిపోతుంది. మన శరీరంలో కొంత మొత్తంలో ప్యూరిన్ ఉన్నప్పుడు మూత్రపిండాలు ఎలాంటి సమస్య లేకుండా ఫిల్టర్ చేసేస్తూ ఉంటాయి. కానీ శరీరంలో ప్యూరిన్ పరిమాణం పెరిగినప్పుడు మూత్రపిండాలపై లోడ్ పెరుగుతుంది. వాటిలో వడపోత పని సరిగ్గా జరగదు. అటువంటి పరిస్థితుల్లో మన శరీరంలో ఉండేటటువంటి యూరిక్ యాసిడ్ పరిమాణం పెరిగిపోతూ ఉంటుంది. అది బయటకు రాక ఆ వ్యక్తికి అనేక సమస్యలను పెంచుతూ ఉంటుంది. అంతేకాకుండా మూత్రపిండాల వ్యాధులు, మధుమేహం, హైపర్ యూరిసేమియా కారణంగా మనిషిలో ఉండేటటువంటి వివిధ అవయవాలు చాలా తీవ్రంగా ప్రభావితమవుతాయి. ఇతర వ్యాధుల ప్రమాదం కూడా పెరిగిపోతుంది. హైపర్ యూరిసేమియాతో బాధపడుతున్నటువంటి వ్యక్తికి కీళ్ల నొప్పులు, కిడ్నీలలో రాళ్లు, రక్తపోటు, థైరాయిడ్, మధుమేహం, హృదయ సంబంధ వ్యాధులు, మూత్రపిండాల వ్యాధులు, శరీరంలో వాపులు, ఊబకాయం, కొవ్వు, కాలేయం వంటి అనేక రకాలైనటువంటి తీవ్రమైన వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుంది. ఇక మన ఆహారపు అలవాట్ల ద్వారా యూరిక్ యాసిడ్ ను అదుపులో ఉంచుకోవచ్చు. ముఖ్యంగా చెప్పుకోవాలంటే మాంసాహారులు మోతాదుకు మించకుండా మాంసాహారాన్ని తీసుకోవాలి. అదేవిధంగా 40 ఏళ్లు పైబడిన తర్వాత ఎప్పటికప్పుడు యూరిక్ యాసిడ్ టెస్ట్ చేయించుకుంటూ ఉండాలి. ఏమాత్రం యూరిక్ యాసిడ్ పెరుగుతున్న సూచనలు కనిపిస్తున్నా వెంటనే సంబంధిత ఆహారాన్ని పూర్తిగా తగ్గించాల్సిన అవసరం ఉంటుంది. శరీరంలో యూరిక్ యాసిడ్ పెరగడం వల్ల కీళ్ల నొప్పులు చాలా ఇబ్బంది పెడతాయి. కాబట్టి ఎప్పటికప్పుడు యూరిక్ యాసిడ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం అనేది చాలా చాలా అవసరం. మన శరీరంలోని రక్తంలో యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉన్నప్పుడు ఆర్థరైటిస్ సమస్య వస్తుంది. దీన్నే గౌట్ అని కూడా అంటారు. గౌట్ సమస్య నుంచి బయటపడటానికి మనం ఆహారపు అలవాట్లు మార్చుకుంటే సరిపోతుందని చెప్పుకున్నాం కదా. అంతేకాకుండా మెడిసిన్స్ కూడా ఉపయోగించాల్సి ఉంటుంది. మద్యం, చక్కెరతో చేసిన పదార్థాలకు వీలైనంత దూరంగా ఉండాలి. ఇక ప్యూరిన్స్ ఎక్కువగా ఉండేటటువంటి మాంసం, చికెన్, పప్పు ధాన్యాలు వంటి ఆహారాలను తగ్గించుకోవాలి. ఈ విషయం ఆల్రెడీ మనం ప్రస్తావించుకున్నది. ప్యూరిన్స్ రకం ప్రోటీన్లు ఎక్కువగా తీసుకోకూడదు. యూరిక్ యాసిడ్ స్థాయి తగ్గాలంటే ప్రతిరోజు కనీసం 10 నుంచి 12 గ్లాసుల నీరు తాగడానికి ప్రయత్నం చేయాలి.
నీరు యూరిక్ యాసిడ్ తో పాటు మీ శరీరంలో ఉండేటటువంటి వ్యర్థాలన్నింటినీ బయటకు పంపడానికి సహాయపడుతుంది. యూరిక్ యాసిడ్ అనేది ఎక్సెస్ అయిపోయినప్పుడు మన బాడీలో ఉన్నటువంటి బోన్స్ మధ్యన అది ఇరుక్కుపోతుంది. అలా ఇరుక్కుపోయి అంటే అక్కడికి వెళ్లి అది పేరుకుపోతుంది. అలా పేరుకుపోవడం వల్ల అక్కడున్నటువంటి జిగురు పదార్థం కరిగిపోతుంది. అలా కరిగిపోయి పూర్తిగా ఎముకలు పెద్దవిగా అయిపోవడం అంటే షేప్ అవుట్ అయిపోతూ ఉంటాయి. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇలా అవి షేప్ అవుట్ అయిపోయి మనకు ఎన్నో రకాలైన పెయిన్స్ ని కలిగిస్తూ ఉంటాయి. ప్రతిరోజు కూడా మనకు కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు, అదే విధంగా మడమల నొప్పులు లాంటివి రావడం, ఏ ప్లేస్ లో అయితే ఇలా పెయిన్స్ వస్తున్నాయో ఆ ప్లేస్ ఎర్రగా మారిపోవడం, ఇలాంటివన్నీ కూడా మనం గమనించుకున్నట్లయితే వెంటనే వాటిని ఈ యొక్క యూరిక్ యాసిడ్ ఎక్కువ అయ్యింది అనేటటువంటి విషయాన్ని తెలుసుకుని మనం దానికి సంబంధించినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఇది ఒక రకమైనటువంటి కీళ్ల వ్యాధి. ఈ వ్యాధి నుంచి బయటపడటానికి ఆహారంలో మార్పులు, వ్యాయామాలు చేసినప్పటికీ కూడా రక్తంలోని యూరిక్ యాసిడ్ పాళ్లు సాధారణ స్థితికి చేరుకోకపోతే వ్యాధి మళ్లీ తిరగబెట్టే అవకాశం ఉంటుంది. ఇక ఈ యొక్క యూరిక్ యాసిడ్ ని కంట్రోల్ చేసేటటువంటి ఆహార పదార్థాల గురించి చెప్పుకోవాలి అంటే వీటికి యూరిక్ యాసిడ్ స్థాయిని తగ్గించే శక్తి ఉంటుంది. అవే చెర్రీస్. చెర్రీస్ ను అల్పాహారంగా తీసుకుంటే ఇంకా మంచిది. ఇవి రోజుకు కనీసం 200 గ్రాముల యూరిక్ యాసిడ్ ను డౌన్ చేయగలుగుతాయి. బెర్రీస్. స్ట్రాబెర్రీలతో పాటు బ్లూబెర్రీస్ తినడం వల్ల యూరిక్ యాసిడ్ సమస్యను తగ్గించుకోవచ్చు. ఇవి రక్తంలోని గ్లూకోజ్ ని కూడా నియంత్రణలో ఉంచుతాయి. యాపిల్. రోజు భోజనం తర్వాత ఒక యాపిల్ తినాలి. ఇందులో ఉండే మాలిక్ ఆమ్లం యూరిక్ యాసిడ్ ను న్యూట్రల్ చేయడానికి ఉపయోగపడుతుంది. నిమ్మలో ఉండే సిట్రిక్ యాసిడ్ యూరిక్ యాసిడ్ ను డౌన్ చేస్తుంది. రోజుకు 2 సార్లు నిమ్మరసం తీసుకోవాలి. ఫ్రెంచ్ బీన్ రసం. గౌట్ ను సమర్థవంతంగా ఎదుర్కొనే గుణం ఫ్రెంచ్ బీన్స్ రసానికి ఉంది. దీన్ని రోజు 2 సార్లు తాగాలి. ఆపిల్ సీడర్ వెనిగర్. ఇది కూడా ఎంతో మేలు చేస్తుంది. రోజు దీన్ని తీసుకోవడం చాలా మంచిది. ఇది ఆల్కలైజింగ్ ఎఫెక్ట్స్ కలిగి ఉండడం వల్ల రక్తంలోని యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ ను కరిగించడానికి సహాయపడుతుంది. పింటో బీన్స్. వీటిలో ఉండే ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా యూరిక్ యాసిడ్ ను తక్కువ చేయడానికి సహాయపడుతుంది. పింటో బీన్స్ తో పాటు పొద్దుతిరుగుడు విత్తనాల్లోనూ ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. క్యారెట్, బీట్రూట్, దోసకాయల జ్యూస్లు తీసుకోవాలి. 100 మిల్లీలీటర్ల ప్రకారం బీట్రూట్ రసం, దోసకాయ జ్యూస్ తీసుకుని 300 మిల్లీలీటర్ల క్యారెట్ రసంలో కలిపి రోజు తీసుకోండి. ఫ్యాట్ తక్కువగా ఉండే పాల ఉత్పత్తులు, పెరుగు వంటివి కూడా యూరిక్ యాసిడ్ స్థాయిని తగ్గిస్తాయి. వైటమిన్ సి ఉండే పదార్థాలు శరీరంలో యూరిక్ యాసిడ్ తగ్గించేందుకు ఉపయోగపడతాయి. మీరు రోజు తినే ఆహారంలో వైటమిన్ సి సమృద్ధిగా ఉండే వాటిని తీసుకోవాలి. జామ, నిమ్మ, కివి, ఆరెంజ్, క్యాప్సికం, టొమాటో, ఆకుకూరలు తీసుకోవాలి. ఇంతే కాకుండా ఒక గ్లాస్ సొరకాయ జ్యూస్ ని తయారు చేసుకుని అందులో ఒక 1/2 స్పూన్ నల్ల మిరియాల పొడి, ఒక 1/2 స్పూన్ వాము పొడిని కలుపుకుని చక్కగా మీరు ప్రతిరోజు తీసుకుంటూ ఉంటే ఈ యూరిక్ యాసిడ్ అనేది తగ్గుముఖం పట్టడం మీరే గమనించగలుగుతారు. అంటే ఉదయం లేవగానే మీకు వచ్చేటటువంటి నొప్పులు తగ్గుముఖం పట్టేస్తాయి. అదే విధంగా మీ కాళ్లలో వచ్చినటువంటి వాపులు తగ్గిపోతాయి. ఈ విధంగా మీరు చక్కగా క్లియర్ అయింది అనుకునే వరకు కూడా వాడుకుంటే సరిపోతుంది. దీంతో పాటుగా మీరు తిప్పతీగ రసాన్ని కూడా తీసుకోవడం చాలా మంచిది. ఈ తిప్పతీగ రసం కూడా చాలా చక్కగా మీకు ఈ యూరిక్ యాసిడ్ ని డౌన్ చేయడంలో ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా కూడా ఈ యొక్క యూరిక్ యాసిడ్ సమస్య అంటే గౌట్ సమస్యను తగ్గించుకోగలుగుతాం. సో ఫ్రెండ్స్, చూసారు కదా, గౌట్ అనేది చాలా పెద్ద సమస్య. దీనివల్ల ఉండే కొద్దీ అంటే అది పెరిగే కొద్దీ మన యొక్క శరీరంలోని కదలికలన్నీ ఆగిపోతూ ఉంటాయి. మరి ఈ సమస్య నుంచి బయటపడటానికి మనం ఇప్పటి వరకు తెలుసుకున్నటువంటి ఆహార నియమాలను పాటిస్తూ తీసుకోవాల్సినటువంటి ఆహార పదార్థాలని తీసుకుంటూ మనం చక్కగా మన యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోగలుగుతాం. ఇంకెందుకు ఆలస్యం, వీటిని పాటించండి. మీ యొక్క గౌట్ సమస్యను క్లియర్ చేసుకోండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి. అలాగే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి.